పిచ్చుకకి ఒక కూతురు కూడా ఉండేది. ఆ కూతురు పేరు బుజ్జి పిచ్చుక. బుజ్జి పిచ్చుక చాలా అల్లరిపిల్ల. బుజ్జి పిచ్చుక అల్లరిని అస్సలు భరించలేకపోయేది తుని పిచ్చుక. అమ్మో, ఒకవైపు ఇంకా మే నెల రానేలేదు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక తరువాతి నెలలో ఎలా ఉంటుందో ఏమో. అమ్మా, ఏం చేస్తున్నావు? ఇంత పొద్దు పొద్దున్నే ఏం చేస్తానమ్మా, వంట చేస్తున్నాను. అమ్మా, నేను బయటికెళ్తాను. అరే, ఎందుకు బుజ్జి? అమ్మా, నేను ఆడుకోవాలి. కానీ బుజ్జి, బయట ఎండ ఎలా కాస్తుందో చూస్తూ ఉన్నావుగా. ఇంత ఎండలో బయటికెళ్తే అనారోగ్యం కలుగుతుంది తల్లి. కానీ అమ్మ, నాకు ఈ ఇంట్లోనే ఎక్కువ వేడిగా ఉంది, అస్సలుండలేకపోతున్నాను. నిజమే, ఈ ఇంట్లో వేడి ఎక్కువగానే ఉంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పక్కింటి చిచ్చుకాకి తుని పిచ్చుక ఇంటికి వస్తుంది. టోనీ, టోనీ. రా చిచ్చు, లోపలికి రా. టోనీ, కాస్త పంచదారుంటే ఇవ్వు, మా ఇంట్లో నిండుకుంది. ఇవాళ చాలా మంది బంధువులు ఇంటికి వస్తున్నారు. ఓ అవునా, ఇదిగో తీసుకో. అన్నట్టు అమ్మ కూతుర్లు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంది, నేను వద్దంటున్నా వినకుండా బయటికెళ్ళాలి అని అంటుంది. ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటే ఇంట్లోనే ఎక్కువగా వేడుందని అంటుంది. అవును, బయట కంటే ఇంట్లోనే వేడిగా ఉంది, అస్సలు గాలి కూడా రావడం లేదు. ఇంట్లో ఏ వస్తువు పెట్టినా అవి వేడిగా అయిపోతున్నాయి, నీళ్లు కూడా వెచ్చగా మారిపోతున్నాయి. ఇంకా ఈ ఎండల వల్ల ఎన్ని ఇబ్బందులు పడాలో ఏమో. నిజమే. సరే, నేను వెళ్ళొస్తాను. అలా చిచ్చుకాకి వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఇదిగో బుజ్జి, నీకు బాగా ఇష్టమని బిర్యానీ వండాను. ఇక నేను పనికి వెళ్లాల్సిన సమయం అయింది. నీకు ఆకలి వేసినప్పుడు ఈ బిర్యానీ తిను. అలాగేనమ్మా, బిర్యానీ తిని నేను బయటికెళ్ళి ఆడుకుంటాను. అరే, అస్సలు కుదరదు. నువ్వు ఎండాకాలం పోయేంత వరకు అసలు బయటకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకకి జాగ్రత్తలు చెప్పి బయటికెళ్తుంది. ఏంటో అమ్మ అస్సలు నా మాట విననే వినదు. సరే, బాగా ఆకలిగా ఉంది, బిర్యానీ తిని తర్వాత ఏం చెయ్యాలో మెల్లగా ఆలోచిస్తాను. అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. బిర్యానీ నిజంగా అద్భుతంగా ఉంది అంటూ బుజ్జి బాగా బిర్యానీ తింటుంది. ఆ తర్వాత నీటి కోసం వెతుకుతూ ఉంటుంది. నీళ్ళెక్కడున్నాయి, కనిపించడం లేదే. అక్కడున్నాయి. ఈ ప్లాస్టిక్ బిందెలో నీళ్లు ఎందుకు ఉంచుతుందో ఏమో. అసలు ఈ నీటిని తాగడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా బుజ్జి పిచ్చుక భోజనం చేసిన తర్వాత నీటిని అస్సలు తాగదు. ఈ ఇంట్లో చాలా వేడిగా ఉంది, బయట ఎండగా ఉన్నా కాస్త గాలాడుతూ ఉంది. అమ్మేమో అస్సలు బయటికి పంపించదు. అయినా ఇప్పుడు అమ్మలేదుగా, అమ్మ చెలుపు ఆడుకొని వచ్చేస్తాను అంటూ బుజ్జి పిచ్చుక బయటికెళ్ళి ఎండలో బాగా ఆడుకుంటుంది. అయ్యి, చాలా దాహంగా ఉంది, ఇందాక భోజనం చేశాక కూడా ఏమీ తాగలేదు. వెళ్ళి నీరు తాగుదాం. అలా బుజ్జి పిచ్చుక నీరు తాగడం కోసం ఇంటికెళ్తుంది. అయ్యి, ఈ ప్లాస్టిక్ బిందెలో నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి. ఈ పైకప్పు వేడెక్కడంతో ఇంట్లో ఉన్న వస్తువులు కూడా బాగా వేడెక్కుతాయి. చేసేదేమీ లేక పాపం బుజ్జి పిచ్చుక బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటుంది. అలా కాసేపటికి పని పూర్తి చేసుకుని తుని పిచ్చుక ఇంటికొస్తుంది. పాపం బుజ్జి పిచ్చుక ఒక మూలన బాధపడుతూ కూర్చొనుంటుంది. అరే బుజ్జి, ఏమైందమ్మా, అలా బాధపడుతూ మూలన కూర్చొనున్నావేంటి? కాస్త ప్లాస్టిక్ బిందెలో ఉన్న నీటిని ముట్టుకొని చూడమ్మా. అయ్యయ్యో, చాలా వేడిగా ఉన్నాయి. మరి ఈ నీళ్ళని ఎలా తాగాలమ్మా? అయ్యయ్యో, అంటే పొద్దుటి నుండి నువ్వు అసలు నీళ్ళే తాగలేదా? తాగలేదమ్మా. అయితే వెంటనే ఒక మంచి మట్టి కుండను కొనాలి. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక మట్టి కుండ కొనడానికని బయటికెళ్తారు. అలా బజార్ మొత్తం కుండ కోసం వెతుకుతారు. అమ్మా, ఇప్పటికి 10 వీధులు తిరిగాము, అయినా ఒక్క మంచి మట్టి కుండ కూడా దొరకలేదు. అవును తల్లి,
ఎండలో తిరిగి తిరిగి చాలా ఆయాసంగా ఉంది. అమ్మా, అక్కడొక చెరువు ఉంది పద. అక్కడ నీరు తాగి మనం దాహం తీర్చుకుందాం. అలా బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక ఆ చెరువు వద్దకు వెళ్తారు. అక్కడ నీటిని తాగుతారు. అమ్మా, ఈ నీరు చాలా చల్లగా ఉంది. చాలా రుచిగా కూడా ఉన్నాయి. అవును, ఇంత చల్లటి నీరుని నేనింకా ఎక్కడ కూడా చూడలేదు. ఈ చెరువేదో మహిమాన్వితమైనదిలా ఉంది. నన్ను పొగిడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. అరే, ఈ చెరువు మాట్లాడుతుంది. చెరువు కాదు, మీ వద్ద నీరు ఇంత చల్లగా ఉండడానికి కారణమేమిటి? దీనికి కారణం ఆ గడ్డి. ఆ గడ్డి వల్లే నా నీరు ఇంత చల్లగా రుచిగా ఉన్నాయి. అయితే అమ్మా, ఈ గడ్డిని తీసుకెళ్ళి మన ఇంటి పైన కప్పుగా వేసుకుందామమ్మా. అలా వాళ్ళు ఆ గడ్డిని కొంత కోసుకుని వెళ్ళి ఇంటి పైకప్పుపై వేసుకుంటారు. అప్పుడు ఆ ఇల్లు కూడా చల్లబడిపడుతుంది. ఇక ఆ ఇంట్లో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఆనందంగా ఉంటారు. తుని అని ఒక